రీల్స్ ప్రపంచం. కపుల్స్ చేసే రీల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ చేసే రీల్స్, చిన్న చిన్న పిల్లల చేత చేయించే రీల్స్, ప్రతి పాటని రీలే. ఇక అది వాళ్ళకి వయసుతో సంబంధం ఉందా లేదా తెలియదు. కపుల్స్ చేసే రీల్స్ కూడా ఎంతసేపు ఒక సినారియో తీసుకొని కొట్లాడి దాని గురించి రీల్స్, లేకపోతే నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. పెళ్ళంటేనే ఇంతటి జుగుప్సాకరమైన ప్రక్రియ అని అందరూ అనిపించేలాగా, అందరి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా రీల్స్. దీని గురించి మీ టేక్? బేసికల్గానండి, మనం ఇవాళ సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నామండి. సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న ఇప్పుడు మన యొక్క అనేకమైన ప్రతిభా పాఠవాళ్ళని ప్రదర్శించుకోవడానికి అవకాశం ఏర్పడిందండి. ఒక 25 ఏళ్ల కిందట, ఇంకా 25 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ల కిందట నేను ఒక ఆర్టికల్ రాసి ప్రపంచానికి ఇవ్వాలి అంటే, నా గొంతుకని వినిపించాలి అంటే అక్షర రూపంలో, నాకు ప్రింట్ మీడియా తప్ప ఏమి ఉండేది కాదు. సో ప్రింట్ మీడియా వాళ్ళు మన చేత రాయించుకునేవారు, మనం రాసేవాళ్ళం కాదు. ప్రింట్ మీడియా వాళ్ళు మన చేత రాయించుకునే క్రమంలో మనకు అసలు ఆ సత్తా ఉందా లేదని వాడు చెక్ చేసుకుని 10 మందితోటి మాట్లాడి 10 మందిలో ఎవడు గొప్ప వాడు చేసుకునేవాడు. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, టీవీ మీడియా. అక్కడ కూడా అంతే, అందరూ టీవీకి ఎక్కేవారు కాదు. చిన్న ఛానల్స్ అంటే నా ఉద్దేశం సంఖ్యలో, తక్కువ సంఖ్యలో ఛానల్స్, తక్కువ సంఖ్యలోనేమో ప్రెజెంటర్స్. ఆ కోణంలో చూసినప్పుడు టీవీ షోకి వెళ్ళడమే చాలా కష్టం. ఆ తర్వాత మనకి వచ్చింది సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల ఏమైందంటే, మీకు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా అండ్ యూట్యూబ్, ఇప్పుడు కొత్తగా డిజిటలైజేషన్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ ప్రతిభను చాటుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్. కానీ ఇందులోనే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏమిటా డిసడ్వాంటేజ్ అంటే, ప్రతి ఒక్కరూ అటెన్షన్ గ్రాబింగ్లో తమను తాము కోల్పోతారండి. అవును సార్, సోషల్ యాంగ్జైటీ. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుంది, కంటెంట్ వైరల్ కాకపోతే, నా కంటెంట్ కనుక వైరల్ కాకపోతే, నేను నా అబ్జర్వేషన్ అండి, నాకు తెలిసి కపుల్స్, మొగుడు పెళ్ళాలు వీడియోలు చేస్తూ రీల్స్గా యూట్యూబ్లోని ఇన్స్టాలోని పెడుతున్న వాళ్ళు నాకు తెలిసి తెలుగు నెలలో ఒక 200 మంది ఉంటారేమో అంచనా. 200 అంటే చాలా పెద్ద సంఖ్య ఉంది. నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటారు. నా అబ్జర్వేషన్ అయితే 200 మంది. వీళ్ళల్లో కాస్త ప్రముఖంగా రోజు ఖచ్చితంగా చేసేవాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారంట. ఇప్పుడు వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఏర్పడుతుంది. నా రీల్స్ ఎక్కువ వచ్చినాయా, నీ రీల్స్కి ఎక్కువ వచ్చినాయా. దీనివల్ల తెలియకుండా 3 నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ వాళ్ళు జరుగుతున్నాను నా ఉద్దేశం కాదు, నేను జడ్జిమెంట్ ఇవ్వట్లా. పాయింట్ నెంబర్ 1, అన్నెసరీ కంపారిజన్ స్టార్ట్ అవుతాయండి. అన్నెసరీ కంపారిజన్ మనం ఎప్పుడు కూడా మనుషులు అండి. కెమెరా ముందున్నంత అంత అందమైన వాళ్ళమును అంత గొప్ప మనస్కులమేం కాదు, మన మనుషులు అండి. ఎంత కాదనుకున్నా మనం రీల్స్ పెట్టేది వ్యూస్ కోసమేనండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది డబ్బుల కోసమండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది పబ్లిసిటీ కోసం అండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు పొంది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. నేను అని నేను ఇవాళ తెలిసినా మీకు ఇలా రాసుకుంటున్నాను, ఇది ఎక్కడి నుంచి కొన్నానంటే అని. ఇవాళ డెంటిస్టులు, ఇవాళ మన యొక్క కాస్మెటిక్స్, ఇవాళ చివరికి మీరు నమ్ముతారా, అగరబత్తీలు చేసేవాళ్ళు కూడా, పూజా సామాగ్రి అమ్మేవాడు కూడా ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు పడ్డ వాళ్ళదే చేయించుకుంటున్నారు. నేను వాళ్ళు తప్పట్లేదు. కానీ మార్కెట్ ఎకానమీ ఏం చేస్తుంది, నీకు తెలియకుండా నీకు మొన్నటి వరకునేమో హఠాత్తుగా పైకి లేపుతున్న సోషల్ మీడియా, రాత్రికి రాత్రి నువ్వు సెలబ్రిటీ అవుతావు, ఆ మరునాడే ఇంకొకళ్ళు ఎవరో జీఎం తన్నుకొస్తారు, తన్నుకొస్తే వెళ్ళిపోయిందని. 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండడానికి లేదు ఇక్కడ. 2015 తర్వాత, ఐ రిపీట్ దిస్ వర్డ్, 2015 తర్వాత ఎవరైనా కనుక సోషల్ లైమ్లైట్లోకి వస్తే వాళ్ళందరికీ కూడా తాత్కాలికమైన పేరు ప్రఖ్యాతులే ఉంటాయి, బ్రాండింగ్ ఉండదండి. నా అదృష్టమో మరి మీ అదృష్టమో, మనం 2015 కన్నా ముందు వచ్చాము. మనం కాస్త కూత బ్రాండ్ ఏర్పడుతున్నాం. ఇప్పుడు ఆకలి రాఘవేంద్రలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మాట్లాడే వాళ్ళు ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికే నాకు తెలిసి కొన్ని 100 ఛానల్స్లో షోస్ ఇస్తున్నారు. ఆకలి రాఘవేంద్ర వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ చెప్పక్కర్లేదని, మారిపోయిందని.
చెప్పడానికి ఇవాళ పుస్తకాలు చదవక్కర్లేదండి, మారిపోయిందండి. చాట్ జీపీటీని అడిగితే ప్రసంగం ఇస్తుందండి, ఏం కావాలో అడుగు, మారిపోయిందండి. ఇవాళ బాగా మాట్లాడగలిగిన ప్రతి ఒక్కడు, కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు SEO చేయించుకోగలిగితే మిలియన్స్లో వ్యూస్ వస్తాయండి. అది నేను ఇప్పుడు వ్యూస్ అని ఇందానందిన పదం వాడాను, కానీ వ్యూస్ గోల్ లేకపోతే ముగ్గురు పిల్లలు చేయలేరు కదండి, ఎన్నాడు చేస్తారు? అందుకని అన్నెసరీ కంపారిజన్ అనే పదం వాడానండి. దాని వెనకాల మార్కెట్ ఎకానమీ ఉంది, దాని వెనకాల డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అవి చాలా డేంజర్ అండి అవి. ఇక రెండండి, ఎంత కాదనుకున్నా అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడి తీరతాయని, అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ ఏర్పడి తీరతాయి. పాజ్ సార్, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కదా, అన్హెల్దీ రిలేషన్షిప్స్ మధ్యలో రావడానికి అంటే ఇంకొకరి జీవితాన్ని గురించి మనం అంతగా డీటెయిల్గా స్కాన్ చేసి మాట్లాడకూడదు, కానీ అన్హెల్దీ రిలేషన్స్ ఎందుకు ఏర్పడతాయి అన్నప్పుడు అంటే ఇక్కడ నేను ఒక డిస్క్లైమర్ వేయాలండి, జాగ్రత్త పడని చెప్పడం కోసం, అంతే, తప్పించి జడ్జిమెంట్ ఇవ్వడం కోసం కాదు. జాగ్రత్త, వెళ్ళకిలా పడతావు, ముళ్ళున్న ఆపదలో ఆ పొదలో పడతావని చెప్పడం కోసం, అంతే తప్పించి కానీ మరొకటి కాదు. ఎప్పుడైతే కపుల్స్ రీల్స్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి మధ్యన అందరూ కలిసి చేయడము, 3-4 కపుల్స్ కలిసి చేయడము, చేసే క్రమంలో ఒక కంపెనీ వాళ్ళు కార్పొరేట్సో మరొకటో పరిచయాలు అవ్వడము. మీకు ఆస్థా అనే సినిమా వచ్చింది, మరి ఎప్పుడైనా చూసారు లేదో కానీ, వన్స్ అపాన్ ఎ టైమ్ అని 1980లు 90లు అనుకుంటా ఆస్థా అనే సినిమా వచ్చిందని. ఆస్థా నేను ఎంతగానే చెప్పట్లేదండి, ఆ జనరేషన్ వాళ్ళకేం తెలుస్తుంది, చాట్ జీపీటీని అడిగి తెలుస్తుంది. ఏంటంటే ఆస్థా అనే సినిమా ఏంటో చెప్తాను మీకు. మార్కెట్ ఎకానమీ, గ్లోబలైజేషన్ బాగా వచ్చేస్తున్న రోజుల్లో, అంటే 1990ల్లో, అప్పటికి ఇంకా హౌస్ వైఫ్లుగా ఉన్నా కూడా మర్యాద ఉన్న రోజుల్లో, ఇవాళ హౌస్ వైఫ్కి మర్యాద లేదు. హౌస్ వైఫ్గా మర్యాద ఉన్న రోజుల్లో, హౌస్ వైఫ్కి డబ్బులు కావాలంటే భర్తను మాత్రమే అడిగే రోజుల్లో, భర్త డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియక ఏడుతూ కూర్చోవడం తప్ప ఏమీ చేయని రోజుల్లో, ఒక గృహిణి తాను ఏదో లిప్స్టిక్ కొనుక్కోవాలనుకున్నా, కాస్మెటిక్స్ కొనుక్కోవాలనుకున్నా, మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా, వట్టెవరు నేమిట్, ఈవెన్ గుడికి వెళ్ళాలనుకున్న ఉదాహరణకండి, ఉప్పున అనాథాశ్రమానికి డొనేషన్ ఇవ్వాలనుకున్నా, ఆమెకి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కావాల్సిన అమౌంట్ భర్త ఇవ్వకపోతే ఏం చేయాలి తెలియని రోజుల్లో, ఆ గ్లోబలైజేషన్ వల్ల ఆమెని ఒక తెలిసిన ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక స్త్రీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ బాండింగ్లోకి తీసుకువెళ్ళి ఆమె చేత, గ్లోబలైజేషన్లో ఒక గృహిణికి చేతిలో డబ్బులు లేనప్పుడు, ఆమెకి భర్త డబ్బులు ఇవ్వనప్పుడు వేరే వాళ్ళతో పడుకోవడం ద్వారా డబ్బులు తెచ్చుకోవడం అనే, అంటే మానవ సంబంధాలు ఎలా మారబోతున్నాయని చెప్పిన కథ అండి అది. ఆస్థా అనే సినిమా 1990s బిగినింగ్లో వచ్చిందండి అది. ఆ తర్వాత మీరు 2010 తర్వాత చూస్తే చాలా క్యాజువల్ అయ్యిందండి. అట్లా నేనుంటున్నది ఏంటంటే, ఇవాళ అన్నెసరీ కంపారిజన్ లాగా ఎప్పుడైతే అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడతాయో, దానివల్ల ఏమవుతుంది అంటే, అది ఎలా అయినా కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. నేను కొన్ని జుగుప్సావహమైన సంప్రదాయ కుటుంబాల్లో ఉన్న వారి యొక్క రీల్స్లోంచి జుగుప్సావహమైనవి కూడా ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ నేనేమీ సంకోచించట్లేదండి. నేను ఎవ్రీ రీల్స్ చూస్తానండి. అసలు బహుశా నాలా ఫాలో అవడేమో కూడా. నేను 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఎవరు ఫస్ట్ వచ్చారో, ఎవరు లేటెస్ట్గా వచ్చారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం చెప్పగలను. మీరు ఒకసారి మొదట్లో బాగా చేసిన వాడు ఇవాళ ఎలా దిగజారో చెప్పగలను. తమ ఇంట్లో సేమంతాలు జరుగుతున్నా, తమ ఇంట్లో శోభనాలు జరుగుతున్నా, తమ ఇంట్లో వ్రతాలు జరుగుతున్నా, తమ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా యూట్యూబ్లో రీల్స్గా పెట్టే, నేను దాని దిగజారిపోవడం అంటానండి. ఎందుకంటే నీ వ్యక్తిగతమైన జీవితాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదండి. బయటికి తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేనప్పుడు తీసుకొచ్చేంటి అంటే యూజ్లెస్ కంటెంట్. ఇది నేను 3 యూలు అనమాట. అన్హెల్దీ కాంపిటీషను, అన్నెసరీ కంపారిజన్స్ అండ్ యూజ్లెస్ కంటెంట్. ఈ 3 ఎప్పుడైతే వచ్చినాయో మార్కెట్లోకి, అది తెలియకుండా వాళ్ళ జీవితాలను కూడా కాటేస్తుంది అన్నది ఇక్కడ మన ఉద్దేశం అండి. మంచివి చేయట్లేదు ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర వీడియో చూశాను వైరల్, భార్య మొగుడికి ఫోన్ చేస్తుంది, ఏమన్నా సరే అదేంటి దాని పేరు, కిచెన్లోకి వెళ్ళింది, వెలిగించండి, వెలిగించని ఏం అవలేదే అంట. అమ్మయ్య అవలేదు కదా, నేను యాక్చువల్గా మర్చిపోయానేమని భయపడ్డాను అని. ఒక అమాయకమైన భార్య యొక్క కోణాన్ని అది చూపించడం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే ఉండొచ్చు, కానీ భార్యాభర్తల అనుబంధం దగ్గర వాళ్ళు వేస్తున్న విషబీజాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి కొన్ని 100 ఉన్నాయి, యాక్చువల్గా 100 ఉన్నాయండి. ఇది గుంటూరు కారం సినిమాలో పాట ఉంటుందండి,
ఆ మడత పెట్టి అవును సార్. ఆ పాటను చేసే గృహిణులనండి హస్బెండ్ అండ్ వైఫ్ అండి ఒక చిన్న లింగి కట్టుకుని ఇదేమిటమ్మా మాయా 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 మాయా. నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదండి, విమర్శించట్లేదండి, జడ్జిమెంట్ చేయట్లేదు. నేను ఏమని చెప్తున్నానంటే వాళ్ళకి ఆ కంటెంట్ చేసే హక్కు ఉంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్, చూసేవాడి సంగతి ఏంటో ఆలోచిస్తాను. నేను చూసేవాడిని అలర్ట్ చేస్తున్నాను ఇక్కడ. అది నీకు ఉపయోగపడిపోయినా కూడా చూస్తున్నావు ఉంటే నువ్వు మానసిక బలహీనతలోకి వెళ్తున్నావు. నేను ఎందుకు చూస్తున్నానంటే అబ్జర్వ్ చేయాలి, నాకు సామాజిక పరమైన పరిశీలన చెయ్యాలి, నేను దాని మీద మాట్లాడాలి, దాని మీద చెప్పాలి. ఒక 10th క్లాస్ పిల్లవాడు చూస్తూ కూర్చుంటే వాడు టైం వేస్ట్ కదా. ఒక MBA చదువుతున్న అమ్మాయికి అవన్నీ చూస్తుంటే టైం వేస్ట్ కదా. ఇంకొక MBA చదువుతున్న MCA చదువుతున్న ఒక అమ్మాయికి, MSc చదువుతున్న ఒక అమ్మాయికి, IAS అవ్వాలనుకుంటున్న ఒక అమ్మాయికి అసలు రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. రాత్రి ఫేమస్ అయితే మరి రాత్రి డీ ఫేమస్ కూడా అవుతావు.